నమస్కారం. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయం పాలు కావడంతో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎట్లా ముందరికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఇప్పటికే అక్కడ తెలుగుదేశం పార్టీ విపరీతమైన స్వింగ్లో ఉన్నది. ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇక జగన్ పని అయిపోయింది అన్న ఇది బాగా స్ప్రెడ్ అయి ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ విషయంలో బాగా అసలు చాలా ఇన్వాల్వ్ అయిపోయిన జగన్మోహన్ రెడ్డి తన సోషల్ మీడియా ద్వారా దాడులు చేస్తున్నాడు. ఏదో అది అంటాడు, ఇది అంటాడు, ఏదో తెలుగుదేశం గాంధీ భవన్లో తెలుగుదేశం జెండాలు కనిపించినాయని ఏదో రకరకాలుగా ఇటువంటి ప్రచారాలు చేసుకుంటూ సోషల్ మీడియా మూకని తెలుగుదేశం మీదకి దాడికి వదిలాడు. కానీ అవన్నీ కూడా తృప్తినిచ్చేవి కాదు కదా. ఎందుకంటే తన సొంత అన్నలాగా భావించాడు కేసీఆర్ని. ఇద్దరూ కూడా చాలా సహకరించుకున్నారు. కేసీఆర్ అమరావతిని నాశనం చేసే జగన్ అంటే చేసేసాడు. ఐటీకి ఒక పనికిరాని మంత్రిని పెట్టు, మేము తెలంగాణలో ఐటీలో అభివృద్ధి కావాలి అంటే ఆంధ్రాలో ఒక పనికిరాని వ్యక్తిని ఐటీ మంత్రిగా పెట్టేశాడు. దాంతో ఇక్కడ కేటీఆర్కి మంచి పేరు వచ్చింది. ఇద్దరు కంపేర్ చేసుకుంటారు కదా, రెండు రాష్ట్రాల్లో, రెండు తెలుగు రాష్ట్రాలే కాబట్టి ఇక్కడ ఐటీ మంత్రికి అక్కడ ఐటీ మంత్రికి కంపేర్ చేసుకున్నారు. కేటీఆర్ చాలా అసలు అద్భుతంగా పనిచేస్తున్నట్టు పేరు వచ్చింది. కేసీఆర్కి అది కావాలి. ఇటువంటి వాటన్నిటికీ జగన్ సహకరించాడు. ఇప్పుడు అటువంటి కేసీఆర్ ఓడిపోవడంతో జగన్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆంధ్రప్రదేశ్లో నిన్నటి వరకు కరువు తాండవిచ్చింది. ఇప్పుడు ఒకసారిగా తుఫాను విరుచుకుపడి మొత్తం అసలు చేతికి అందించిన చాలా అతి కొద్ది ఏరియాలో పంట వేస్తే ఆ పంట కమర్షియల్ క్రాప్స్తో సహా మొత్తం ఈ మిగ్జామ్ తుఫాన్ తోటి అతలాకుతలం అయిపోయింది. అసలు మొత్తం చాలా రైతాంగం మొత్తం రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి. వేసిన కొద్ది పంట కూడా అదంతా తడిసిపోయింది, ధాన్యం తడిసిపోయింది. అక్కడ కొనేవాళ్ళు లేడు. జగన్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రైతు భరోసా కేంద్రాలని పెట్టి అదేదో ఒక పెద్ద విప్లవాత్మకమైన చర్యలాగా అదేదో చేసి మొత్తం చేసినా కానీ ఎక్కడా రైతుకి ఉపయోగపడే పని ఎక్కడ చేయలేదు. దాంతో రైతులందరూ కూడా అలో లక్ష్మణ అంటూ బాధపడుతూ ఉన్నారు. అయితే నిన్నటి వరకు ఉన్న కరువు మీద శ్రద్ధ చూపించలేదు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈ మిగ్జామ్ తుఫాన్ మీద ఎటువంటి శ్రద్ధ చూపించట్లేదు. ఏదో నామకహ ఒక 2 సమీక్షా సమావేశాలు పెట్టాడు. కానీ క్షేత్రస్థాయిలో ఎటువంటి చర్యలు ఇప్పటి వరకు తీసుకోలేదు. మిగ్జామ్ తుఫాను తీరం దాటింది, విధ్వంసం సృష్టించింది, వెళ్ళిపోయింది. చాలా దారుణమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రైతులు ఉన్నా కానీ ఆ రైతుల్ని పరామర్శించటం, వెళ్ళటం, ఫీల్డ్ మీదకి వెళ్ళటం, తిరగటం, క్షేత్రస్థాయిలో ఎటువంటి చర్యలు తీసుకోవాలో చూడటం, ఇటువంటి కార్యక్రమాలు ఏవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేయటం లేదు. ఆయన దృష్టి అంతా కూడా కేసీఆర్ ఓటమి మీదే ఆగిపోయింది. కేసీఆర్ ఓడిపోయాడు, మన పరిస్థితి ఏంటి? కేసీఆర్ ఓడిపోయాడు, మన పరిస్థితి ఏంటి? తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది, మన పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ యాక్టివేట్ అయిపోతే ఎట్లా? దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి? పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇదే ఆలోచన తప్ప, తుఫాన్లో రైతులు నష్టపోయారు, వాళ్ళని ఎట్లా కాపాడాలి, ఎట్లా ఏం చేద్దాం, పాలనా పరంగా ఎటువంటి చర్యలు తీసుకుందాం, వాళ్ళకి తక్షణ సహాయం ఎట్లా అందించాలి, కేంద్రాన్ని ఏ విధమైన సహాయం కోరాలి. కేంద్రంలో ఉన్నది కూడా వాళ్ళ అనధికార మిత్రపక్షం బీజేపీనే కదా. బీజేపీని అడిగి కొంచెం ఫండ్స్ ఎక్కువ తెచ్చుకుందాం, రైతులకు సహాయపడదాం. ఇవేవి లేవు. నామకహ ఒక సంక్షేమ ఒక 2-3 సమీక్ష సమావేశాలు పెట్టి రైతుల సంక్షేమమే నా ధ్యేయం అని చెప్పడం తప్ప జగన్మోహన్ రెడ్డి ఎటువంటి చర్య తీసుకోవటం లేదు. సమీక్ష కనీసం తడిసిపోయిన పంటని కాపాడుకోవటానికి టార్పాలిన్ పట్టాలు కూడా ఇవ్వలేదు ప్రభుత్వం. అందువల్ల రైతులు చాలా చితికిపోయారు, చాలా అన్యాయమైపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తన రాజకీయాలే పరమావధిగా
ఆయన పని ఆయన చేసుకుంటూ ఉన్నాడు. మరిన్ని విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.